1998లో న్యూక్లియర్ టెస్ట్ పోఖ్రాన్-2 ఆపరేషన్ శక్తికి వెళ్ళారనమాట. ఎలా వెళ్లారు చెప్పరా? పివి నరసింహారావు గారు ఆయనతో ఒక మాట అంటారంట. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్‌షిప్ అయ్యే టైంలో, "నేను న్యూక్లియర్ టెస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ పొలిటికల్ క్లైమేట్, ఇంటర్నేషనల్ క్లైమేట్ నాకు సహకరించలేదు. నువ్వు దీన్ని కంటిన్యూ చేయాలని" చెప్పారంట. అదే దిశగా ఏదైతే అంతకుముందు ప్రభుత్వాలు చేశాయో రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలతో ప్రమేయం లేకుండా చాలా వ్యవస్థలను కంటిన్యూ చేసుకుంటూ ఇంకా ఇంప్రూవ్ చేస్తూ వచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయస్ఫూర్తి ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాల్లో అద్భుతంగా ఉంటుంది. పాకిస్తాన్తో అనుకోకుండా మన అసలు ప్రొవోక్ చేయలేదు. 1999లో కార్గిల్ వార్ వచ్చిందనమాట. ఆ యుద్ధం వచ్చినప్పుడు మనం విక్టోరియస్గా బయటకు వచ్చాం. ఎంత తెలివిగా దాన్ని నడిపించారంటే, ఇన్ఫ్యాక్ట్ ఆ యుద్ధం ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఇంకా ఉంది. 1999లో భారతదేశంలో అందరిళ్ళలో ఆల్మోస్ట్ టీవీలు వచ్చిన రోజు అనమాట. టీవీల్లో వార్ చూపించారు. వార్ మన డ్రాయింగ్ రూమ్లోకి వచ్చేసింది. అటువంటి అద్భుతమైన శక్తి, అంటే వార్ని నడిపిస్తూనే ప్రజలందరికీ వార్ ఎలా ఉంది అని చూపించిన, ఆ టైంలో చూపించిన శక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పొచ్చు. అంతేకాదు, ఏదైతే ఫారెన్ పాలసీ ఉందో, ముఖ్యంగా పాకిస్తాన్తో ఫారెన్ పాలసీ ఉందో, లాహోర్ బస్ డిప్లొమసీ కావచ్చు, క్రికెట్ డిప్లొమసీ కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకు నడిపి శాంతి చాలా ఇంపార్టెంట్ అనుకున్నారు. ఆ సందర్భంగా ఆయన ఒక మాట కూడా రెగ్యులర్గా చెప్పేవాళ్ళు, వీ కెన్ చూస్ అవర్ ఫ్రెండ్స్ బట్ నాట్ అవర్ నైబర్స్. మనం మన మిత్రుల్ని చూజ్ చేసుకోవచ్చు, కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మన నైబర్స్ని చూజ్ చేసుకునే వీలు మనకు ఉండదు. మనం వాళ్ళతో ఎలా నడుచుకోవాలో మనం ఆలోచించాలని చెప్పి.